శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వందే శ్రీనయనోత్సవస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం. వాసిష్ఠైః సనకాదిభిర్మునిగణైః సంసేవ్యమానం సదా. భక్తానాం అఖిలార్థదాయినమహం శ్రీవేంకటేశం గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. తచ్ఛ్రుత్వా వచనం శంభుర్విష్ణోః ప్రాహ ముదాన్వితః న త్వయా సదృశో మహ్యం ప్రియోऽన్యోऽస్తి హరే క్వచిత్. పార్వతీ వా త్వయా తుల్యా వర్తనేనైవ భిద్యతే. అథ దేవాయ మహతే గౌతమః ప్రణిపత్య చ. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి అని దివ్యనామాలని స్మరిస్తూ ఆ భగవానుని యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్యంలో ఈ రోజున వైశాఖ శుద్ధ చతుర్దశి, నృసింహ చతుర్దశి, నృసింహ జయంతి. ఈరోజు వైశాఖ మాసం అంతా కూడా భగవద్ అవతారములు, ఆ అవతార విశేషాలను అవగాహన చేసుకొని తన మంత్రాన్ని ఉపాసించి ఆ భగవద్ అనుభవ సంజనితమైనటువంటి ఆ దివ్య శక్తితో లోకానికి ఉపకారం చేసేటువంటి కీర్తనలు, అనేకమైనటువంటి తాత్వికమైన విశేషాలు, యోగ విశేషాలు చెప్పిన మహానుభావులకు కూడా వారి జన్మలు కూడా ఈ వైశాఖంలోనే, తత్వవేత్తలకు కూడా ఈ మాసం ప్రసిద్ధం. తడిగొండ వెంగమాంబ మొదలైనటువంటి వారు కూడా ఈ వైశాఖంలోని నృసింహ జయంతి. నృసింహ జయంతికి త్రయోదశి రోజున ఏకభుక్త ఉండి, చతుర్దశి అంటే ఈ రోజున మధ్యాహ్నం ఉసిరిక పిండితో శరీరానికి అంతా రాచుకొని పిండితో స్నానం చేసి సంధ్యా సమయంలో ఆ నృసింహ భగవానుని చక్కగా అర్చించి ఉపోషేహం నరసింహ భుక్తిముక్తి ఫలప్రద శరణం త్వాం ప్రపన్నోస్మి భక్తిం మే రుహరే దిశ అని ఇహపర సుఖాల కోసం తండ్రి నారసింహ నృసింహ నీ శరణాగతి చేస్తున్నావయ్యా. లేకపోతే ప్రసిద్ధంగా శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమని స్తుతించాలి. నృసింహాయ శ్రీ నృసింహ వపుషే
నారసింహ వపుషే శ్రీ వెంకటేశాయ నమః అని శ్రీవారి నామాల్లో వస్తోంది. సర్వ అవతారాల సమ్మిళిత స్వరూపమే ఆ వెంకటేశ్వర స్వామి. అందుకనే ఆలయంలో మనం ఈశాన్య దిగ్భాగంలో యోగనారసింహుణ్ణి దర్శిస్తాం. కేవలం భోగాలే కాదు, యోగాన్ని కూడా మీరు చక్కగా పాటించాలి అని మనకు గుర్తు చేస్తారు నృసింహ రూపంలో. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. శ్రీమద్భాగవతంలో ఎక్కడ రాని హరి అనంటే అంటే ఎప్పుడు ఉండే ప్రశ్నే. భక్తుడైనటువంటి వాడిని కానివాడు అడుగుతుంటాడు, ఎక్కడరా, వాడికి లేదు కదా, వాడికి అక్కర్లేదు కదా, కానీ కదలకుండా ఉండడు. ఆ భక్తి కలిగిన వాడిని ప్రశ్నిస్తూ ఉంటాడు, ఎక్కడ రాని హరి, నాకు చూపిస్తావా? ఇదే ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. హిరణ్యకశిపుడు కూడా అడిగాడు. ఇందుగలడు అందు లేడని సందేహంబు వలదు, చెక్కిలి సర్వోపగతుండు ఎందెంది వెదకి చూచినా అందందే కలడు. అంత ధైర్యంతో చెప్పాడు. 5 ఏళ్ల పిల్లవాడు చెప్పాడు. 60 ఏళ్ళు వచ్చినా కూడా ఏమీ బుద్ధి వికాసం కలగల తండ్రికి. కానీ 5 ఏళ్లకే తల్లి గర్భంలో ఉండగానే ఆ నారద మహర్షి యొక్క ఉపదేశం వల్ల ఆ భగవంతుడి యొక్క నారాయణుని యొక్క మహత్వాన్ని, ఆ మంత్రాన్ని అవగాహన చేసుకొని ఉపదేశాత్మకంగా పొందాడు. అందువల్లనే గర్భ శిశువుగా ఉన్నప్పుడే ఆ భక్తి యొక్క విశేషం తెలియాలి. అందుకనే గర్భధారణ చేసిన స్త్రీలు ప్రహ్లాద చరిత్రని చక్కగా అధ్యయనం చేస్తే ఆ పుట్టే పిల్లలకు మంచి సంస్కారం వస్తుంది. ఆ భగవద్ విషయాలని చెప్పాలి, వినాలి, భక్తుల యొక్క చరిత్రలు వినాలి, భగవంతుని మహాత్మ్యం వినాలి. అప్పుడు ఆ పుట్టే పిల్లలు కూడా యోగ్యులవుతారు. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు ఉంటే, అందుకనే తల్లి తండ్రి ఇద్దరూ కూడా గర్భదీక్ష తీసుకోవాలి. అంటే నేలపడక ఒక కనీసం 6వ మాసం నుంచి అయినా భగవంతుని యొక్క స్మరణ చేస్తూ ఉంటే ఆ కలిగే సంతానం ప్రహ్లాదుడి లాంటి సంతానం కలిగి, లేకపోతే హిరణ్యకశిపుడు లాంటి సంతానం కలిగి. అని ఇప్పుడు ఏం చేస్తాం, పిల్లలకు కానీ 24 గంటలు ఇదే, ఏవోటి వినకూడనివి వినటం, చేయకూడనివి చేయటం, మాట్లాడకూడనివి మాట్లాడడం. నా శ్రీలంకేతయేత్ అని వేదం. అశ్లీలమైన మాటలు మాట్లాడకూడదు అని ఇలాగ మనకు ఏమి మాట్లాడాలో, ఏమి తినాలో, ఎలాగ వస్త్రధారణ చెయ్యాలో ఇవన్నీ మన కోసమే. నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాననేవాడిని ఏం చేయలేం. కాబట్టి ఒక మంచి మార్గంలో నడవాలనుకునేవాడికి మనం చక్కగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందేట్టుగా మన నడవడిక, మన జీవన క్రమం ఉండాలి, జీవన శైలి. అప్పుడే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ప్రతి క్షణం కూడా శ్వాస ఏ విధంగా అయితే అనుక్షణము మన ప్రమేయం లేకుండా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయో ఆ విధంగా భగవంతుని యొక్క నామ ధ్యాన చింతనాదులు చేశాడు. కాబట్టి తన భక్తుడు ప్రహ్లాదుడు, ఇంకా బ్రహ్మాది దేవతలు సనక సనందనాదులు వీరిచ్చిన మాట నిలబెట్టడానికి ఆయన స్తంభంలో నుంచి ఉద్భవించాడు. ఆయన చేసే పనేంటి, తన భక్తులు సర్వకాల సర్వావస్థలలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నిరంతరం ఇతర చింతలు లేకుండా అనన్య చింత అంటే నన్నే ఎవరైతే స్మరిస్తారో వారి యోగక్షేమాలు నేనే అంటే ఇంకా వాడు ఇంకేం చేయలేడు కదా. తల్లి ఏ విధంగా అయితే చిన్న బిడ్డడిని వాడి యొక్క బాగోగులన్నీ కూడా అమ్మ చూస్తుంది.
ఎందుకని సర్వకాల సర్వావస్థలలో వాడు అమ్మనే పట్టుకొని ఉంటాడు కాబట్టి. మార్జాల కిశోర న్యాయం అన్న అంటే పిల్లి పిల్లని తిప్పుతూ ఉంటుంది 7 చోట్లకు. పిల్లది కాదు బాధ్యత, అక్కడ పిల్లిదే, తల్లి పిల్లిదే. భక్తుడు అలాగ ఉంటాడు, భగవంతుడి మీద ఆధారపడి ఏం చేసినా సరే మనకు అన్నీ బాగా ఉన్నాయంటే భగవంతుడు, కాదనంటే కాదు. ఏమి చేసినా పాల ముంచినను నీట ముంచినను నీ పాలబడితి నికజాల ముసేయక గరుడగమనరారా నన్ను నీ కరుణ నేలుకోరా. మహానుభావుడు అంటాడు గోపన్. కాబట్టి అలాంటి ఆ భగవద్భక్తి యొక్క విశేషాన్ని చూపించినటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు. అందుకనే నారద మహర్షి గురువుగారికి ముందే చేరాడు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష. మొట్టమొదటిగా ప్రహ్లాదుడు, భగవంతుడు, నారాయణుడు, ఇలాగ ఎక్కడ అంతటా సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు, సర్వాంతర్యామి. భగవంతుని యొక్క లక్షణాలు అవి. సర్వవ్యాపకుడు ఆయన. గాలి లేని ప్రదేశం ఉన్నదా, అలాగనే అది కూడా. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి అని అణువున ఆయన ఉన్నాడు. అందుకనే ఆయనని నిరంతరం స్మరిస్తారు భక్తులు. నరసింహని దివ్యనామ మంత్రము చేత దురిత జాలములెల్ల ద్రోలవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. బలిరా నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మహానుభావుడు శేషప్ప కవి వ్రాస్తాడు. ధర్మపురి నృసింహుణ్ణి స్మరిస్తూ రాస్తాడు. నీ దివ్యనామ మంత్రం చేత సాధించలేనిదేదీ లేదు. కాబట్టి ఆ వెంగమాంబ కూడా తరిగొండ నృసింహ కేశవ, ఈ నృసింహుడికి తన ఇష్టదైవమైన వెంకట విభునికి ఏవి వ్యత్యాసం లేదు అని ఆమె తల్లి భావించి సేవించి తరించి, కనుక నృసింహ జయంతి రోజున సాయం సంధ్యలో చక్కగా ఆ స్తంభోద్భవ వేళ ఆరాధించాలి. ఇప్పటికీ ఆ నృసింహ క్షేత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉన్నాయి. అహోబలం, మంగళాద్రి, సింహాచలం, అప్పన్న అంటారు. అనేక ప్రదేశాలు తాకితే చాలు మనిషిని తాకినట్టుగా ఉంటుంది. మట్లూరో ఏదో తెలంగాణ అనేకమైనటువంటి ఉన్నాయి. మూలస్థానం ముల్తాన్ అంటారు, పాకిస్తాన్లో ఉన్నది. అక్కడ ఆయన ఇది చేశాడు అని. అలాగే చాలా చోట్ల ఆ నృసింహ అవతార వైభవం త్వరగా అనుగ్రహిస్తాడు. సరే, నారద పురాణంలో మనం నిన్న సుఖబ్రహ్మ సర్వలోకాలను సంచరించాడు. బదరికాశ్రమం వెళ్ళాడు, శ్వేతద్వీపానికి వెళ్ళాడు. అక్కడ ఆ దేవదేవుడైనటువంటి జనార్దనుని దర్శించారు అని నిన్న మనం చెప్పుకున్నాం. స్తుతించారట. భగవంతుని దర్శనం చేయగానే ఒక ఆనంద స్థితి కలుగుతుంది. అది ఇలాంటిది అని చెప్పలేని స్థితి. తర్వాత ఏమవుతోంది,
ఆ ఆనంద అనుభవ స్థితిని క్రమక్రమంగా అనుభవించి అక్షర రూపంలో అందిస్తారు మహానుభావు. అవే మనకు అంతా వాన్మయం అంతా, మనకు విష్ణు సహస్రనామం, ఇవన్నీ కూడా ఈ స్తోత్రాల చేత ఆ గుణాలను, అసంఖ్యాకమైనటువంటి గుణాలను స్మరిస్తే మనలో కూడా ఆ కళ్యాణ గుణాలు వృద్ధి అవుతాయి. దయా, దాక్షిణ్యం, కరుణ, ప్రేమ, ఈ అసంఖ్యాకమైనటువంటి దయాది గుణాలు భగవద్గుణాలని నిరంతరం భావన చేయడం చేత వీనిలో కూడా రజోగుణ తమో గుణాలు తొలగిపోయి సత్వగుణం వికసిస్తారు. భగవానుడు అంటాడు, సనత్కుమార దిష్టేన సిద్ధో యోగేన బలవ త్వం సదాగతి మార్గస్థో లోకాన్ పశ్య యథేచ్ఛయ. ఆయన పరమయోగీంద్ర సుఖ, దేవతలందరికీ కనిపించకుండా రహస్యంగా ఉన్న నన్ను దర్శించావు, ఎలాగ చూడగలిగావు? ఈ స్థితి ఎలాగ వచ్చింది? ఈ గురువుగారు సనత్కుమారుల వారి ఉపదేశం వల్ల ఆ యోగ సిద్ధిని పొందాడు. ఇక్కడ అందరూ సిద్ధులు. ఇది సిద్ధక్షేత్రం అని కూడా ఈ వెంకటాచలం, ఇక్కడ కూడా సిద్ధ పురుషులు ఉంటారు. మనం దర్శించలేం, వారు అనుగ్రహిస్తేనే. భారతదేశంలో అడుగడుగునా సిద్ధులు, యోగులు, బ్రహ్మవేత్తలు, అంటే జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగిన వారు సిద్ధులు కావాలని ఏం లేదు, సిద్ధులైన వారు బ్రహ్మజ్ఞానులు కావాలని ఏం లేదు. రెండు ఉంటే చాలా గొప్ప విశేషం, సదాశివ బ్రహ్మేంద్రుల వారిలాగా. కనుక ఆ సిద్ధులైనటువంటి వారు మహానుభావులు, పరమయోగులు, సనాతన సనత్కుమార సనత్ సుజాతాదుల యొక్క వారిలో ఆ మహానుభావులు సనత్కుమార మహర్షి ఉపదేశించిన పద్ధతిలో సాధన చేశావు, సిద్ధి పొందావు. ఈ యోగం చేత నీకు ఇష్టం ఏ విధంగా కలుగుతుందో, నీ ఇచ్ఛానుకూల వాయు మార్గంలో అన్ని లోకాల్ని చూడమన్నా. మనకు కంటికి కనిపించేవి కొన్ని, యోగ దృష్టితో ఎన్నో ఉన్నాయి. ఇలా చెప్పగానే సుఖయోగి నమస్కారం చేసి సర్వలోకాల చేత నమస్కరించబడే వైకుంఠం, అక్కడ కుంఠితం కాదు, అక్కడ కాలం లేదు, కాలం వల్ల వచ్చే మార్పులు లేవు, నిత్య నిరతిశయమైన ఆనంద స్థితి అని అన్నారు. వైకుంఠ గద్యలో రామానుజాచార్య స్వామి చక్కగా గద్యత్రయంలో చూపిస్తారు. ఆ వైకుంఠలోకం విమానం కలిగిన దేవతలతో కూడినది, విరజానది పరివేష్టితమైనది. అక్కడ విరజ అనే నది యువతల ఒడ్డంతా కూడా రజోగుణ భూయిష్టమైనది. విరజ, ఆ రజస్సులు తమస్సులు అన్నీ కూడా తొలగిపోయి శుద్ధమైన సాత్వికమైన వైకుంఠార్హమైన శరీరం ఉంటోంది, వస్తోంది. అని ఆ వైకుంఠానికి ఎలా ఉంటుందో ఆ ప్రకాశాన్ని ఆ వైకుంఠ ఆ లోకపు యొక్క తేజస్సు చేత అన్ని లోకాలు ప్రకాశిస్తాయి. మనకంటే కరెంటు కావాలి, ఇంకా ఏవేవో కావాలి, ఇంకా ప్రాచీన కాలానికి వెళితే ఇంకా రత్నాలు, ఆ రత్నపు దీపాలు, ఆ కాంతిలో వెలుగులోనే ఇది. కనుక అక్కడ అలాంటివేవీ లేవు. పగడాల మెట్లు, బంగారంతో రత్నాలతో పొదగబడి ఉన్నటువంటి ఆ కొలనులు, తిన్నెలు, అక్కడంతా హాయిగా విహారం చేస్తున్నారు హంసలతో. 4 చేతులతో ఉన్నటువంటి విశ్వక్సేన అనుచరులు, అంటే ఆ సారూప్య ముక్తి పొందినవారు, సమానమైన రూపం, భగవద్ రూపాన్ని పొందినటువంటి ఆ మహానుభావులు అక్కడ కుముద్వంతాదులు ఉన్నారు, చండ ప్రచండులు, ఇలాగా ఆ ద్వారపాలకులు, వారెవ్వరు కూడా ఈయనను ఆపలేదు.
సుఖమహర్షి అభ్యంతరం అంటే ఆ వైకుంఠంలో నారాయణుడు ఉన్నటువంటి ఆ స్థానం లోపలికి ప్రవేశించాడు. చతుర్భుజుడు, పరమశాంతమూర్తి, వదనుడు, పీతాంబరధారి, ఆకారం ధరించిన శంఖ చక్ర గదా పద్మాల చేత ఉపాసించబడేటువంటి వాడు. పంచాయుధాలు ధరిస్తాడు స్వామి. స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. ఆ చక్రం కాలానికి సంకేతం. దైత్య సంహారం చేస్తోంది. ఈ క్షేత్రంలోని పద్మనాభుడు అనేటువంటి మహర్షి తపస్సు చేస్తాడు. మన శిలాతోరణం దగ్గర చక్రతీర్థం అని ఉన్నది. ఆ తపస్సు చేస్తే దైత్యులు బాధిస్తే స్మరిస్తే ఆ చక్రాన్ని పంపుతాడు. ఆ దైత్య దానవ మర్దన చేస్తాడు. అందుకని అక్కడ సుదర్శన చక్రం ఉన్నది. ఈనాటికి చక్రతీర్థం అని సంవత్సరానికి ఒకసారి అక్కడ కూడా ఉత్సవం చేస్తారు. శంఖం మరొక చేతిలో పాంచజన్యం అంటారు. విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. ఆ తెల్లని పాంచజన్యం శంఖధ్వానం చేస్తే ఆ దైత్య దానవ అధర్మ ప్రవృత్తి కలిగినటువంటి వారి గుండెలు అదురుతాయి. భక్తులకు ఆనందంగా ఉంటాయి. రణరంగంలో పాంచజన్య ధ్వానం చేస్తాడు శ్రీకృష్ణస్వామి. ఆ తెల్లని శంఖం ధర్మానికి ప్రతీక. ధర్మ శంఖారావం పూరిస్తాడు భగవాన్. నందకమనేటువంటి ఖడ్గం, శాంగమనేటువంటి ధనస్సు, కౌమోదకి గదా, ఇలాగా ఆ ఆభరణాలతో పాటు ఈ ఆయుధాలు కూడా భక్త రక్షణ కోసమే. ఆ ఆయుధాలని స్మరించినా మనకు ప్రతినిత్యము కూడా ఆ పంచాయుధ స్తోత్రం పఠిస్తే మనకు చక్కని శుభం కలుగుతుంది. అవన్నీ కూడా రూపాలని ధరించి స్వామిని సేవిస్తూ ఉన్నాయి. శంఖచక్ర గదా పద్మాదులు. పీతాంబరధారి మహాలక్ష్మి కౌస్తుభమణితో ప్రకాశించే వక్షస్థలం కలిగినటువంటి వాడు. కటిసూత్ర యజ్ఞోపవీత కటకాంగద విభూషితుడైనటువంటి వాడు. కిరీట వలయాదుల చేత విరాజిల్లేటువంటి వాడు. మణినూపురాది ఆభరణాదులతో సుశోభితుడు. రాత్రింబవళ్ళు సిద్ధుల చేత సేవించబడేటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి సుఖయోగి దర్శించాడట. భక్తిభావనతో స్తుతిస్తాడు. శ్రీ సుఖ ఉవాచ ఎలాగ స్తుతించాడు. మనం కూడా భగవద్ దర్శనానికి వెళితే పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా పాదాది మూర్ధ్ని పర్యంతం అలాగ దర్శించి ఆ రూపాన్ని మన హృదయంలో నిలుపుకోవాలి, స్మరించాలి, వేడుకోవాలి. నమస్తే వాసుదేవాయ సర్వలోక సాక్షినే జగద్బీజ స్వరూపాయ పూర్ణాయ నిభృతాత్మనే హరయే వాసుకిస్థాయ శ్వేతద్వీప నివాసినే హంసాయ మత్స్యరూపాయ వరాహతనుధారినే నృసింహాయ ధ్రువేద్యాయ సాంఖ్యయోగేశ్వరాయ చతుస్సనాయ కూర్మాయ పృథవే స్వసుఖాత్మనే నాభౌయాయ జగద్ధాత్రే విధాత్రేంతకరాజ చ భార్గవేంద్రాయ రామాయ రాఘవాయ పరాజ చ కృష్ణాయ వేదకర్త్రే చ బుద్ధకల్కి స్వరూపిణి చతుర్వ్యూహాయ వేద్యాయ ధ్యేయాయ పరమాత్మని నరనారాయణాఖ్యాయ సిపి విష్ణాయ విష్ణవే. అవతారాలన్నిటినీ స్మరిస్తాడు. సర్వలోక సాక్షివి వాసుదేవ నమస్కారం.
జగత్తుకి కారణస్వరూపుడివి, జగత్కారణ కారణం. ఈ లోకానికి ఏదో ఒక కారణం, నిమిత్తమో ఉపాధి ఇలాగా చాలా చర్చ చేశారు. జగత్కారణం ఏమిటి, జగత్తుకి కారణం ఎవరు? ఈనాటి సైన్స్ కూడా అన్వేషిస్తోంది కదా. మహర్షాదులు చెప్పారు తమ అనుభవాన్ని యోగ దృష్టితో. బాహ్యమైనటువంటి వీటితో పరిశోధన చేస్తారు సైంటిస్టులు, విజ్ఞానవేత్త. కానీ మహర్షులో తమ శరీరాన్నే, తమ మనస్సునే ప్రయోగశాలగా చేసుకుంటారు. యోగ శక్తితో దర్శిస్తారు. మనకు ఋగ్వేదంలోనే నాసదీయ సూక్తాలు తలలు పట్టుకుంటున్నారు ఇవాళ సైంటిస్టులు. ఆనాడు ఏనాడో కొన్ని వేల సంవత్సరాల నాడు ఆ సృష్టిని గురించి వారి ఆలోచనలు, భావాలు ఇవాళ మోడర్న్ సైన్స్తో సమన్వయం అవుతుంది. నాసదీయ సూక్తం. కాబట్టి వారు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టే సత్యాన్ని చెప్పారు. ఋషయ సత్యవచస, సత్యాన్ని ప్రియంగా, హితంగా, మితంగా, సూటిగా, స్పష్టంగా చెప్పాడు. తెలియకపోతే మాకు తెలియదు అన్నారు. ఇప్పుడు మనలాగా ఏదో దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి తెలిసినట్టు తెలియనట్టు సగం తెలిసి సగం అట్లా లేదు. మాకు ఇంతవరకు తెలుసు, ఇంకా మేము ఆ మార్గంలో ఉన్నాం. వారు ఆ అనుభూతిని పొందితే ఇదిగో మేము పొందాం, మీరు కూడా పొందవచ్చు. వేదమంత్రాల్లో చెప్పారు సంస్కృతం. కనుక ఆ జగత్తునికి కారణస్వరూపుడు, పరిపూర్ణుడు, నిబృతాత్ముడవైన నీకు నమస్కారం. ఆ వాసుకిని శయ్యగా చేసుకొని నివసించేటువంటి ఆ శ్వేతద్వీపవాసివైన శ్రీహరి నీకు నమస్కారమయ్యా. హంసరూపధారికి, హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని హంసావతారంలో భాగవతంలో వస్తుంది. బ్రహ్మగారికి తత్వోపదేశం చేశారు. బ్రహ్మగారికి చెప్పారంటే మనకందరికీ చెప్పినట్టే. పాలను నీటిని వేరు చేస్తుంది అని వింటుంటాం కదా మనం. అలాగా అక్కడ పాలు నీరేమిటి ఇక్కడ అంటే, ఏది అనాత్మస్వరూపం, ఏది ఆత్మస్వరూపం, ఏది గ్రహించాలి, ఏది హేయం, ఏది ఏది గ్రహించాలి, ఏది త్యాజ్యం, ఏది వదలాలి, ఈ లోకస్థితి ఏమిటి అన్నీ చక్కగా వింగడించి చెప్పేటువంటిది వివేకాన్ని కలిగిస్తోంది. ఆ హంసావతారంలో తత్వోపదేశం చేశాడు. కాబట్టి హంసరూపధారికి, మత్స్యరూపధారికి ఆయనకి హేయమైనది ఏదీ లేదు. చేప నీళ్ళల్లో ఉంటుంది, అది వాసన వస్తూ ఉంటుంది. ఆ రూపాన్ని కూడా ధరించాడు మత్స్యావతారం. వరాహావతారం, ఈ క్రమం కూడా మనుష్యులకు కూడా కొన్ని స్థితులు ఇవి ఉంటాయి అని పరిణామక్రమంగా కూడా చెప్పారు. వరాహ రూపధారి నృసింహరూపుడికి ఈరోజు నృసింహ స్వరూపం కదా, ధ్రువుడి చేత పూజించబడిన వాడి సాంఖ్య యోగీశ్వరునికి కపిలావతారం సిద్ధానాం కపిలో ముని. విభూతి యోగం భగవద్గీత మొట్టమొదటిగా ఆ సంఖ్య అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటానికి తత్వాలను విడదీసి ఈ కర్మేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణములు, దశప్రాణములు, ఇలాగా ఈ విభాగం చేసి ఈ సూక్ష్మ శరీరం ఏమిటి, కారణ శరీరం ఏమిటి, ఈ స్థూల శరీరం ఏమిటి, వీటిల్ని ఎలాగా విభాగం, ఇవన్నీ మొట్టమొదటిగా సాంఖ్య దర్శనంలో కపిలావతారంలో చెప్పాడు స్వామి. సాంఖ్యయోగీశ్వరుడికి నమస్కారం. చూడండి, ఒక్క మాటకు ఇన్ని ఉన్నాయి. కూర్మాయ పృథవే స్వసుఖాత్మని, పృథు చక్రవర్తి అవతారం, ఆయన కూడా భగవద్ అవతారం. భాగవతంలో మీరంతా వినే ఉంటారు. ఈ భూమికి పృథ్వీ అని రావటానికి కారణం ఆ పృథు చక్రవర్తి. అంతకుముందు కొండలుగా, గుట్టలుగా, ఎగుడు దిగుడుగా ఏ పంటలు లేకుండా ఉన్న ఈ భూమిని చదును చేసి
వ్యవసాయానికి యోగ్యమైనదిగా చేసి సకల దేవతలకు ఋషులకు సర్వులకు కూడా వారికి తగినట్లుగా జీవన క్రమాన్ని ఏర్పాటు చేసి వృత్తులను నిర్దేశించిన వాడు ఆదిరాజు పృథు మహారాజు. ఆ పృథు చక్రవర్తి వేణుడి కుమారుడు కూర్మ రూపధారికి సురుల కొరకు మందరగిరి ధరించినటువంటి మహానుభావుడు కూర్మ రూపంలో ఉండి వారికి అమృతాత్పాదనలో సహకరించాడు. కూర్మావతారం పరమానంద స్వరూపుడికి నమస్కారం. పొందటానికి సాధ్యం కాని వానికి, జగత్తుని ధరించిన వానికి, విధాతృ స్వరూపునికి, జగదంతమును చేసేవానికి లయం కూడా ఆయనే చేసుకుంటాడు. సృష్టి ఆయనే, స్థితికారకుడు ఆయనే. అందువల్లనే ఋతుధామ్నే విధామ్నే చ సుపన్నాయ స్వరోతిషే రుభవే సువ్రతాఖ్యాయ సుధామ్నే రాజితాయ చ విశ్వరూపాయ విశ్వాయ సృష్టిస్థిత్యంతకారిణి యజ్ఞాయ యజ్ఞభోక్త్రే చ స్థవిష్టాయానవేర్ధినే ఆదిత్య సోమనేత్రాయ సహవోజో బలాయ చ ఈజ్యాయ సాక్షినే జాయ బహుశీర్షాంఘ్రి బాహవే శ్రీశాయ శ్రీనివాసాయ భక్తవస్యాయ శార్ణినే అష్టప్రకృత్యధీశాయ బ్రహ్మణే అనంతశక్తయే బృహదారణ్యవేద్యాయ హృషీకేశాయ వేధసే పుండరీక నిభాక్షాయ క్షేత్రజ్ఞాయ విభాసినే. పురాణాలలో వచ్చేటువంటి స్తోత్రాలు శ్లోకాలు మంత్రాత్మకమన్నారు. ఈరోజు మనం ఏ దేవతామూర్తికైనా చేసేటువంటి అష్టోత్తరాలు సహస్రనామాలు మంత్ర అన్ని పురాణాల్లో చెప్పినటువంటివే. సామాన్య మనుష్యుడికి కూడా ఆధ్యాత్మిక వికాసం ఎలాగ కలగాలి, ధర్మబద్ధమైన జీవితాన్ని వాడు గడపటానికి వచ్చే ఆటంకాలను తొలగించుకొని స్వాస్థ్యమైన స్థితిలో ఉండి ఏ విధంగా నడవాలో వ్యాస మహర్షి తపించాడు మానవ జాతిని ధర్మబద్ధంగా నడిపించటానికి. వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, ఈ మహర్షాదులు, సుఖయోగి, వీరంతా కూడా మనకు స్తోత్ర వాన్మయం. ఒక స్తోత్రాన్ని మనం చదివితే మన చుట్టూతా కూడా ఒక ఆరా, ఒక వెలుగు ఉంటుంది, మనల్ని నడిపిస్తోంది, మనలో ఉన్నటువంటి అశుభ గుణాలను తొలగిస్తోంది, రాజసికమైనటువంటి తామసికమైనటువంటి లక్షణాలను పోగొట్టి సాత్వికమైన ప్రవృత్తి కాబట్టి జగత్తుని ధరించేటువంటి వాడు విధాతృస్వరూపుడు, పరశురామ స్వరూపుడు, రఘురామ స్వరూపుడు, బలరామ స్వరూపుడికి నమస్కారం. కృష్ణరూపుడికి, వేదకర్తకు, బుద్ధరూపునికి, ఎవరి బుద్ధుడు అంటే శాక్యబుద్ధుడు కనిపిస్తూ ఉంటాడు చరిత్రకు అంది. ఈ బుద్ధుడు కాదు, మనకు చెప్పిన విష్ణువతారం ఈ వృత్రాసుర సంహారానికి, ఇంకా ఈ రాక్షసులు ఉన్నటువంటి కాలంలో వారి యొక్క స్థితిని కొంచెం చెదరగొట్టడం కోసం అధార్మికమైన ప్రవృత్తి కలిగినటువంటి వాడు కూడా భగవచ్ఛక్తిని గ్రహిస్తాడు. దాన్ని వినియోగం చేయడంలో లోకానికి అపకారం చేస్తాడు. అందువల్లనే త్రిపురాసురులు వారిని డైవర్ట్ చేయటానికి వాళ్ళు యజ్ఞాలు, యాగాలు, తపస్సులు అన్నీ చేశారు. రాక్షసులంటే అంతా ఎలాగ ఉన్నత స్థితిని పొందాలి. రజోగుణ తమో గుణాల్లో ఉన్నవారు పెద్ద సైంటిస్టులు. వారు ఇనప, బంగారం, వెండితో తయారు చేసినటువంటి ఎక్కడికి అయినా వెళ్ళగలిగినటువంటి ఒక విమానం, ఒక పట్టణమే విమానం. అది భూమి మీద ఉంటుంది, నీటిలో ఉంటుంది, ఆకాశంలో తిరుగుతుంది. మనకు చాలా చెప్పారు. అవన్నీ ఒకప్పుడు ఏవో రాశారండి అనుకునేవారు. ఇప్పుడు అన్నీ మనకు సైన్స్ పెరుగుతుంటే ఈ సనాతన ధర్మం కూడా జనానికి అవగాహన అవుతుంది, ఇవన్నీ సత్యాలే అని.
మనకు సాల్వుడు వస్తాడు భారతంలో, సౌభక విమానం. అది కూడా అంతే, నీటిలో పోతోంది, ఆకాశంలో తిరుగుతోంది, భూమి మీద తిరుగుతోంది. పుష్పక విమానం ఎంతమంది ఎక్కినా ఉంటుంది ఒక సీటు ఖాళీ. రామచంద్రమూర్తి లంక నుంచి, అది కుబేరుడిది, తన్ని దరివేశాడు. రావణుడు లంకతో పాటు ఆక్రమించాడు కుబేరుడిది. దాన్ని మళ్ళా ఉండవలసిన స్థానంలోకి పంపుతాడు. కాబట్టి ఈ విజ్ఞానం అంతా కూడా మనకు ఆయా క్రమం చూపించారు. భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం, విమాన ఈ స్థితిని గురించి కూడా ఆయన ఒక దీన్ని చూపించాడు. కాబట్టి ఆ త్రిపురాసుర సంహార సమయంలో రాక్షసుల యొక్క ప్రవృత్తిని అధర్మం వైపు ప్రవర్తింపజేయటానికి బుద్ధ రూపంలో వచ్చాడు. బృహస్పతి శాస్త్రం అన్నారు. అప్పుడు వచ్చిందే ఇప్పుడు చెప్పే నాస్తికమైనటువంటి, దేనికది రాక్షసులకు అపరిమితమైన శక్తి సంపాదించారు యజ్ఞాల చేత, యాగాల చేత, తపస్సు చేత. కానీ దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు? దుర్మార్గమైన స్థితితో అందరినీ హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. దానికోసం వచ్చినటువంటి అవతారం తర్వాత సులువు అవుతోంది, వాళ్ళని సంహరిస్తారు, ఇలాగా జరుగుతారు. కాబట్టి ఆ బుద్ధ రూపునికి, కల్కి రూపునికి ఒకసారి ఏదో జరిగేవి కాదు, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఈ కృత త్రేత ద్వాపర కలియుగాలు. కాబట్టి కలియుగ అంతంలో కల్కి రూపంలో వస్తాడు భగవానుడు. అందుకనే మనకు ఆదిత్య పురాణంలో దేవశర్మ అనేటువంటి మహానుభావుడు చక్కగా స్తుతిస్తాడు. త్వరగాన్ని ఎక్కి వచ్చేటువంటి ఆ స్వామి ప్రహ్లాదాహ్లాదకం లక్ష్మీ నృసింహం భక్తవత్సలం దైత్యమత్యేభ దమనం శ్రీనివాసం భజే నిశమని ప్రహ్లాద వరదులుగా స్మరించి కలికినం తులగారూఢం కలికల్మషనాశనం కళ్యాణదం కలిఘ్నంచ శ్రీనివాసం భజే అనిశం. ఆదిత్య పురాణంలో భగవద్గుణ మహిమాను వర్ణనంలో దేవశర్మ స్తుతిస్తాడు. శ్రీనివాసుడే కల్కి అవతారంగా చెప్తారు. అయితే భాగవతాదులలో విష్ణుయసుడు అనేటువంటి బ్రాహ్మణుడికి ఆ హిమాలయాలలో ఉండేటువంటి శంబల గ్రామంలో అవతరిస్తారని, పరశురాముడు, అశ్వత్థామ వారంతా కూడా ఆయనకు బాసటగా నిలుస్తాడు. అధర్మ ప్రవృత్తి కలిగిన వారిని తొలగించి మరలా కృతయుగ ఆరంభం చేస్తారు అని వస్తారు. కనుక ఇలాగ ఈ అవతారాలన్నీ కల్కి రూపునికి, వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ అనిరుద్ధాత్మకమైన చతుర్వ్యూహ రూపునికి, వేద్యునికి, ధ్యానగమ్యునికి, పరమాత్మకు, నరనారాయణునికి నమస్కారం అంటారు. ఆ విశేషాలు మరలా మనం యథావిధిగా రేపు గ్రహిద్దాం. వైశాఖి, మహావైశాఖి రేపు సముద్ర స్నానం శ్రేష్టం, మహావైశాఖి అని. ఆ విశేషాలు మళ్ళా రేపు సకాలంలో గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.